హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చిరుధాన్యాలతో వడలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కొన్ని పచ్చిమిరపకాయలు, అల్లం, ఎల్లిపాయలు, పుదీనా, జీలకర్ర, కొన్ని ధనియాలు, కొద్దిగా ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ అయిన తర్వాత ఈ చిరుధాన్యాలను కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చిరుధాన్యాలను ముందుగా అంటే ఒకరోజు ముందుగా రాత్రి నానబెట్టుకొని పొద్దున టిఫిన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండి. ఈ చిరుధాన్యాలు ఏంటి అంటే పెసర్లు, శనగలు, కందులు, మినుములు, ఉలువాలు, నువ్వులు, బొబ్బెర్లు, ఇలా 8 రకాల చిరుధాన్యాలను వేసి బాగా నానబెట్టుకున్నానండి. ఈ విధంగా కచ్చా పక్కాగా గ్రైండ్ చేసుకోవాలి, బాగా మెత్తగా చేసుకోవద్దు. అది మన ఇష్టం అండి. కచ్చా పక్కాగా ఎందుకు అని అంటే తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే అక్కడక్కడ క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇలా చిన్న చిన్నగా వడలు చేసుకుంటూ వేయించుకోవాలండి. ఎప్పుడు రొటీన్గా మినప్పప్పు వడలే కాకుండా అప్పుడప్పుడు ఇలా చిరుధాన్యాలతో కూడా చేసుకుంటూ ఉంటే హెల్త్కి కూడా చాలా మంచిది అండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు. అందుకోసమే ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసుకోండి, మనకు కూడా ఆరోగ్యం బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఈ కలర్లోకి మంచిగా వేగిన తర్వాత తీసేసుకోవాలండి ఒక చిన్న ప్లేట్లోకి. ఇంతేనండి, చాలా సింపుల్, చాలా హెల్తీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.